లక్షల కోట్లు అప్పు తీసుకొనొచ్చి ప్రజాధనంతో విశాఖలో 500 కోట్లతో జగన్ ఆహ్, రిషికొండలో ఇల్లు కట్టుకోవడాన్ని అంటే క్యాంప్ ఆఫీస్ కట్టడాన్ని ఎట్లా చూడొచ్చు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే క్యాంప్ ఆఫీస్ కట్టడం తప్పు కాదు. కానీ ఆ స్థాయిలో విలాసవంతంగా కట్టడం తప్పు. యెస్. సో, విలాసవంతమైన భవనాలు ప్రజల కోసం ప్రజల ఓట్లతో వచ్చి గెలిచిన వారికి అంత విలాసాలెందుకు? హ్మ్. వారికి సౌకర్యవంతమైన, పాలనకు ఉపయుక్తమైన మేరకు భవనం ఉండాలన్నది నిజం. హ్మ్. కానీ ఆ భవనంలో ఉన్న లగ్జరీస్ అంత లావిష్‌గా అదేదో 5 స్టార్ హోటల్‌గా, 7 స్టార్ హోటల్‌గా ఉండాల్సిన అవసరం లేదు కదా! సో, అది ప్రజలకు అది ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు మధ్య దూరం కూడా పెంచుతుంది. హ్మ్. ప్రజల సొమ్మును ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఫిస్కల్ ప్రూడెన్స్ అంటారు. అంటే ద్రవ్యపరమైన నియంత్రణ, క్రమశిక్షణ, బాధ్యత ఉండాలి. సో, ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడతామంటే కరెక్ట్ కాదు కదా! అదేదో ఇంటర్నేషనల్ టూరిస్ట్ సెంటర్ లాగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాలు ఉండాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. అందులో మొదటి నుంచి కూడా ఈ ఋషికొండలో జరుగుతున్న కట్టడాల నిర్మాణం రహస్యంగా ఉంచారు. అది సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? సో, ట్రాన్స్‌పరెంట్‌గా, పారదర్శకంగా కూడా నిర్వహించొచ్చు. అందులో కృష్ణానది తీరాన ఉన్న ప్రజావేదికనేమో జగన్ కూల్చేశారు. హ్మ్. ఇది తీర ప్రాంత పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకమని. మరి సముద్ర తీరాన మా రిషికొండలో ఎలా కట్టుకుంటాడు? అది కూడా కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌లకు వ్యతిరేకం కదా! అనుమతులు రావచ్చు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుమతి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు గనక. అందువల్ల ప్రజావేదికను కూల్చిన వ్యక్తి ఏ రకంగా సముద్ర ఒడ్డున రిషికొండలో కడతాడన్న ప్రశ్నకైతే సమాధానం ఉండాలి కదా! అందువల్ల అది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. ప్రజల సొమ్మును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి అవసరమైన మేరకు మాత్రమే సదుపాయాలుండాలి. సదుపాయాలు ఉండడం తప్పు కాదు. విలాసాలు ఉండకూడదు కదా!